శశికళ వర్గంపై పన్నీరు సెల్వం మరోసారి విరుచుకుపడ్డారు. న్యాయ పోరాటంలో తామే గెలిచామన్నారు. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయన్నారు. తమ విలీనంపై కాసేపట్లో చర్చిస్తామని చెప్పారు పన్నీరు సెల్వం. மக்களுடைய எண்ணத்தின்படியும் தொண்டருடைய விருப்பத்தின்படியும் எங்களுடைய தர்ம யுத்தம் அறப்போராட்டம் உறுதியாக வலுப்பெற்று அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தொண்டர்கள் இயக்கம் தான் என்பதை நாங்கள் நிரூபித்து காட்டுவோம் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். இருதரப்பும் நாங்கள் பேசி தொண்டர்கள் விருப்பம் எதுவோ மக்களுடைய விருப்பம் எதுவோ அதுவை நடைமுறைப்படுத்துவதற்கு இருதரப்பும் உட்கார்ந்து பேசி முடிவெடுப்போம் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். తమిళ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే రకం కాదు శశికళ. తెరవనికి ఇంకా ఏమన్నా మంత్రాలు జరుగుతున్నాయా? ఈపీఎస్ ఓపీఎస్ మధ్య సయోధ్య కుదిరినట్లేనా? సో ప్రస్తుతానికైతే నిన్న మంత్రులు ప్రకటించిన విధంగానే ఇరు వర్గాలు కూడా ప్రత్యేకంగా వేరువేరుగా భేటీలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడాను ఓపీఎస్కి సంబంధించినటువంటి ఫ్యాక్షన్ ఎవరైతే ఉన్నారో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఓపీఎస్తో దాదాపు 2 గంటలుగా చర్చించారు. ఇప్పటికే మంత్రులు ప్రకటించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకునేందుకు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై చర్చించేందుకు వీరి కార్యాచరణ ఏంటనేది కూడా నిర్ణయం కోసమని వాళ్ళంతా కూడా చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు సీఎం పళనిస్వామి ఇంట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆ వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. సో 2 వర్గాలు కూడా వేరువేరుగా సమావేశాలు అయితే జరుపుతూ ఉన్నాయి. ఇద్దరు కూడా మధ్యలో తంబిదొరై లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై కూడా ఇరు వర్గాలతో కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు మొదటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్లు అలాగే వారు చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా చేరవేస్తూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ వర్గాలు కూడా ఒక కీలక భేటీ అనేది జరగబోతుంది. పన్నీర్ సెల్వం ఇంటికి నేరుగా వారంతా కూడా రాబోతూ ఉన్నారు. 10 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఇప్పుడే పళనిస్వామి నియమించారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో చర్చలు అనేది జరగబోతాయి. ముందు నుంచి కూడా పన్నీర్ సెల్వం ఏదైతే చెబుతున్నాడో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ ఇప్పటికే కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పన్నీర్ సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేందుకు దాదాపు అంగీకారం కుదిరినట్టు తెలుస్తున్నప్పటికీ పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రం పన్నీర్ సెల్వంను సీఎం చేయాలన్నటువంటి డిమాండ్ ఇప్పటికీ కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి చర్చలు ఇంకా సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చిన తర్వాత మధ్యాహ్నం 4 గంటల పైన ఇరు వర్గాలు కూడా కలిసి చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మీడియాతో పన్నీర్ సెల్వం మాట్లాడాడు. ముందు నుంచి కూడా తాము చెబుతున్న విధంగా కుటుంబ పరిపాలన మేము వ్యతిరేకిస్తున్నాం, అందులోనూ శశికళ చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోవడం అనేది ఎవరూ కూడా భరించలేకపోయారు. ఎంజీఆర్, జయలలిత ఇద్దరూ కూడా పార్టీని కష్టపడి ఈ స్థాయికి తీసుకొస్తే వారు తమ హస్తగతం చేసే ప్రయత్నాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము ధర్మ పోరాటం చేశాం, ఆ పోరాటంలో విజయం మాదని చెప్తే దినకరన్ కూడా ఒక మెట్టు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం 3 గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేలందరినీ కూడా రావాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో తాజా పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక మెట్టు తగ్గారు. సమావేశం నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, వారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నేను అదే విధంగా వ్యవహరిస్తానన్నటువంటి మాటలు చెప్పారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడమే కాదు, పార్టీలోనే లేనటువంటి పార్టీ బహిష్కృత నేతగా చూస్తున్నట్టు ఇటు ఓపీఎస్ కానీ ఇటు ఈపీఎస్ ఈ 2 వర్గాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 2 వర్గాల కలయికకు సంబంధించి ప్రస్తుతం మనతో అన్నా డిఎంకే నుంచి కృష్ణారావు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఎప్పటిలోపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ సాయంత్రం భేటీ ఉంటుందా, ఇంకా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది? సరే, ఇప్పుడు ఓపీఎస్ వర్గం తర్వాత శశికళ వర్గం ఇద్దరు కూడా వాళ్ళ యొక్క క్యాంపుల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓపీఎస్ గారి యొక్క చర్చలు ముగిశాయి. ఇప్పుడే ఆయన బయటకు వచ్చి మేము చేసిన ఒక ధర్మయుద్ధంలో ఫస్ట్ మేము గెలిచాం, దినకరన్ కానీ శశికళ గారిని మనకు పార్టీ నుంచి బయటకు పంపించాలని చెప్పని మన్నార్గుడి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క దినకరన్ గారు కూడా ఇక మీట పార్టీకి మేము ఉండమని చెప్పడం పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవికి ఓపీఎస్ను ప్రతిపాదిస్తున్నారు. కానీ సీఎంగా ఆయన నియమించాలి, సీఎంగా ఉండాలి అనేటువంటి డిమాండ్ ప్రధానంగా అనిపిస్తుంది. పన్నీర్ సెల్వంని సీఎం చేసేందుకు పళనిస్వామి వర్గం అంగీకరిస్తుందా? సార్, ఇప్పుడు సీఎం అనేది ఈయన వచ్చేసి పన్నీర్ సెల్వం గారు ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది. పన్నీర్ సెల్వం గారి వర్గం వేరుపడిన తర్వాత ఎడపాటి పళనిస్వామి గారిని 122 మంది అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మన యొక్క ప్రజాస్వామ్యంగా ఏం జరుగుద్దంటే అందరు ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళు తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఎన్నుకోవాలి, కానీ
నామినేటెడ్ ఎమ్మెల్యే అనేది ఎంపీ మినిస్టర్ అనేది ఇప్పుడు కాదు ఇక్కడ. సో ఇప్పుడు కాంప్రమైజ్ గా కనబడుతున్నప్పటికీ దినకరన్ అంత తేలిగ్గా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అందరికీ కూడా తెలిసినటువంటి విషయం, ముందు నుంచి కూడా అతనికి నేర చరిత్ర ఉన్నటువంటి విషయం. సో ఇవాళ కూడా పార్టీ కార్యాలయానికి రాబోతారు. ఒకళ్ళు వస్తే ఇరు వర్గాల మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సో ఆయన ఎంత సైలెంట్ గా ఉంటాడని మీరు అనుకుంటున్నారు? లేదు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది ఇరు వర్గాలు ఆశించడంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నామినేటెడ్ సీఎం కాదు పళనిస్వామి గారు, ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. పన్నీర్ సెల్వం గారు అమ్మ ద్వారా 2 సార్లు ఒకసారి ఎన్నుకోవడం జరిగింది. ఆయన కూడా పదవాసి ఉంటుంది కదా, పదవాసి ఎవరికైనా వదిలిపెట్టేది కదా సార్. అందువల్ల ఈయన కూడా అడగచ్చు, ఆయన అడగచ్చు. కానీ ఆ యొక్క పరిష్కారం పక్కన పెడితే పార్టీ ప్రధాన కార్యదర్శి ఓపీఎస్ గారికి ఇచ్చి ముఖ్యమంత్రిగా పళనిస్వామి గారికి ఇస్తే వర్గ పోరాటాలు ఉండవు. సాఫీగా కొంతకాలం జరుగుతుంది. ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఆయన యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తారని చెప్పని పన్నీర్ సెల్వం మొదటి నుంచి కోరుతూ ఉన్నాడు సిబిఐ విచారణ జరిపించాలి, అమ్మ మరణంపై మరణం ఉంది అనేది. సో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ఉండబోతుందని మీరు చెప్తారు? సార్, తప్పనిసరిగా ఈ విషయంలో అమ్మ యొక్క మరణం మీద న్యాయ విచారణ కావాలనేది తమిళనాడులో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజానీకం, అన్నాడీఎంకేలో ఉన్నటువంటి 1.5 కోటి కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అమ్మగారి యొక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ బాలాజీ అనే ఒక ఆయనకి 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా విజయభాస్కర్ గారు ఇచ్చినట్టుగా మనకి ఈ మధ్యన వీడియోలో మనకందరం కూడా తెలియడం జరిగింది. అందువల్ల ఆ ఏలుముద్రలో ఉన్న రహస్యం రావాలంటే ఎంక్వైరీ తప్పనిసరిగా ఉండాలి. ఇంకా వాళ్ళ మీద శశికళ వర్గాన్ని కంప్లీట్గా బహిష్కరించాలి. ప్రజల యొక్క నిర్దోషిగా నిలబడాలంటే, నిర్దోషిగా దోష అని చెప్పి తెలపాలంటే న్యాయ విచారణ తప్పనిసరి జరగాల్సిందే. సో మొత్తానికి మరికొద్దిసేపట్లోనే సమావేశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే రాబోతోంది. ఇరు వర్గాలు కూడా ఈ సాయంత్రం లోపు కలవబోతున్నారు. అన్నాడీఎంకే శ్రేణులు కూడా మొదటి నుంచి ఒకటే కోరుతున్నారు, కుటుంబ పాలన నుంచి విముక్తికి పార్టీని కల్పించాలి. డిఎంకే నేత స్టాలిన్ అసెంబ్లీని సమావేశపరిచి బల నిరూపణకి ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏడీఎంకే నేతలు ఏమంటున్నారు? సో ఏడీఎంకే నేతలు పళనిస్వామి వర్గం మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 122 ఉంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వెంట ఉన్నారు. సో వారందరూ కూడా ఈ సాయంత్రానికి మా వైపే వస్తారని పళనిస్వామి వర్గం చెబుతోంది. మరోవైపు పన్నీర్ సెల్వం వెంట కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం కలిపితే 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే దినకరన్ చెప్తున్నటువంటి మాట, మెజారిటీ ఎమ్మెల్యేలు నా వద్దే ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక ఇటువైపు నుంచి కనుక దినకరన్ వైపు కానీ లేదా తటస్థంగా ఉంటే కనుక ప్రభుత్వం మెజారిటీని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మరొకసారి బల నిరూపణకు స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రపతి పరిపాలన విధించాలి, తిరిగి ఎన్నికలు అనేటివి నిర్వహించాలనేది స్టాలిన్ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి బల నిరూపణపై కూడా ఆయన వ్యతిరేకించినటువంటి నేపథ్యం మరొకసారి కూడా బల నిరూపణకు పట్టుబడ్డారు. రాష్ట్రపతిని కావచ్చు, గవర్నర్ కావచ్చు, వీరందరినీ కలిసిన సందర్భంలో కూడా రాజకీయాలపై ఇక్కడ జరుగుతున్నటువంటి ఏడీఎంకేలో జరుగుతున్నటువంటి విభేదాలపై అనేక సార్లు ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను కూడా డీఎంకే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సరిపడా బలం అనేది లేదు, దీనికోసమనే బల నిరూపణ అవసరమని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ మురళి, మొత్తం మీద తమిళ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఈపీఎస్ ఓపీఎస్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్య నేతలంతా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి సీటు దగ్గర ఇద్దరి మధ్య కూడా ప్రధానంగా అండర్స్టాండింగ్ కొరవడినట్టుగా కనిపిస్తోంది. అయితే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎవరు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు, అసలు ఈ 2 వర్గాలు కలుస్తాయి లేదా మరికొద్ది రోజులను తేలబోతోంది.